అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాజ్యం. నేను మీ వెంకటేష్ తనాడి. జగన్మోహన్ రెడ్డి గారి కారు నిజంగానే గుద్దిందా, గుద్దలేదా, ఆయన మీదకి ఎక్కిచ్చారా, ఎక్కించలేదా అని చెప్పేసి సింపుల్ పాయింట్స్ చెప్తా. నేనేమి ఎక్కువగా నాన్సెన్స్ జ్యూస్ ఏమి ఉండదు మన దగ్గర. పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎక్కిందనే అనుకుందాం. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారి కారు ఆయన మీద ఎక్కిందని అనుకుందాం. ఎక్కినప్పుడు ఇలా సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ మేము ఇచ్చాము అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉండాలో అంత సెక్యూరిటీ మేము ఇచ్చాము. ఒక ఎమ్మెల్యే అయినా ఆయన మాజీ సీఎం కింద లెక్కేయట్లేదు వాళ్ళు. మాజీ సీఎం అపోజిషన్ లీడర్ కింద లెక్కేయకోకుండా ఒక ఎమ్మెల్యే అయినా ఆయనకి ఎంత సెక్యూరిటీ వాళ్ళు అంతా ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇచ్చినప్పుడు అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ టైంలో చూడలేదా, ఆ రోజు చూడలేదా? ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ, పోలీసులు వీళ్ళంతా కూడా ఏమైపోయారు? ఎక్కడెక్కడో 25 చోట్ల 25 చెక్ పోస్టులు పెట్టారు కదా, ఆయన చుట్టూ సెక్యూరిటీ ఏమైంది? సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో వెహికల్ భాగం కాదు అని చెప్పేసి. ఈ TV5 న్యూస్ కూడా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారి కారులో కాన్వేలో ఒక కారు గుద్దేసి వెళ్ళిపోతే అంటే ఆయన వెళ్ళి ఎగిరి అవతల పడ్డాడంట. అప్పుడు ఆ రోజు వాళ్ళే చెప్పింది, అది కాన్వేలో భాగం ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ క్యాడర్ కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు అని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ శవరాజకీయాలని చెప్పేసి. హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతే అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి. ఒక నార్మల్ ఎవరో మాలాంటి వాళ్ళు అయితే కారు వేసుకొని ఒకరిని గుద్దేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని తొక్కిచ్చేసి ఆయన వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయే వ్యక్తి ఆయన ఒక హై హాస్పిటల్ కానీ, ఒక వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కానీ, లేకపోతే మెంటల్ హాస్పిటల్ కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా బయటకు వచ్చేసి ఇది అని చెప్పేసి చూపించుకోలేదు. నేను కూడా కావాలని చెప్పేసి వెతికితే చాలామంది కూడా ఎందుకు అయ్యాయని చెప్పడం అన్నారు. కాదండి, ఇట్లా జరుగుతుంది, అసలు ఏంటి, మీరు ఏమైనా చేస్తున్నారా, మీకు సంబంధించిన డేటా మేము ఎప్పుడైనా చూడాలి కదా అని చెప్పేసి అడిగి మేము తెలుసుకున్నాం. కావాలంటే ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. మన వెంకటప్ప మెమోరియల్ స్కూల్కి కూడా చాలామంది అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయి. ఫ్రీ, అది ఉన్న బుక్స్ ఫ్రీ, లేకపోతే చదువు అంతా కూడా ఫ్రీ. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ లాగా ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్తారని చెప్పేసి నేనైతే పర్సనల్గా అయినా కూడా నేనైతే అసలు అనుకోవట్లేదు. తొక్కిచ్చేసి యాక్సిడెంటల్గా ఆయన కింద పడితే పడుండొచ్చేమో, జరిగితే జరుగుండొచ్చేమో, అంతేగాని తొక్కిచ్చేసి వెళ్ళిపోతాడు అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదు. 100కి 200% చెప్పొచ్చు. ఎందుకంటే హిట్ అండ్ రన్, ఇప్పుడు మీరు ఫైల్ చేసింది కూడా హిట్ చేసి రన్ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు. హిట్ అండ్ రన్ అయితే ఆయన నిర్మాణంలో ఉన్న సెక్యూరిటీ కూడా ఆయన అలాగే తొక్కిందా? ఎందుకంటే కాన్వేలో అంత స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఆయన అలాగే తొక్కిందా? సమాధానం చెప్పాలి పోలీసులు అందరూ కూడా. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే కాదు అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. నిన్నొచ్చేమో మాకున్న ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకని చెప్పేసి మేము అలా చెప్పామన్నారు. మీ సెక్యూరిటీ కానీ, మీ పోలీస్ వ్యవస్థ కానీ ఎవ్వరూ లేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేని న్యూస్ ఛానల్ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేని న్యూస్ ఛానల్ లేదు అక్కడ. ఎందుకంటే 100 మందికి తప్ప వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు అన్నా కానీ ప్రజలు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ వచ్చారు. చాలామంది ప్రజలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానమో లేకపోతే ఇంకోటి వచ్చారు. పోలీసులు అంతా చెప్పినా కానీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ ఉండాలా లేదా? అన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లైవ్ కవరేజ్ చేస్తూనే ఉంది. ఎవరు కూడా చూడలేదా? ఆయన వెహికల్ కింద పడింది మనకు చూపిస్తున్నారు. ఒక యాంగిల్లో చూపిస్తున్నారు, ఇంకొక స్ట్రైట్ యాంగిల్లో కూడా చూపిస్తున్నారు. ఆ పనికిమాలోడు ఎవడో బ్యానర్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కారు మీద నిలబడ్డాడు. ఈసారి అభిమానం కొంచెం తగ్గించుకోండి ఎవరన్నా కానీ. కారు మీద ఎక్కి ఫ్లెక్సీలు పట్టుకునేది ఏందిరా మీరు? కారు మీద ఎక్కి ఫ్లెక్సీలు పట్టుకునేది ఏంది? ఏమొస్తుంది అలా చేస్తే? ఏమొస్తుందంట? ఒక వీడియో కోసం, ఒక ఇది కోసం మీరు కారు మీద ఎక్కుతారు, పోలీసులు కారు మీద కూడా ఎక్కుతున్నాడు మొన్నాడు ఎవడు. చూడండి, ఇప్పుడు మీ లీడరు ఒక సీఎం అవ్వాలని కోరుకోండి. మా లీడర్తో నేను ఫోటో దిగాలని కోరుకోవద్దు. మీ లీడర్ సీఎం అయితే రాష్ట్రానికి ఇంత మంచి చేస్తాడరా అని చెప్పేసి అట్లా కోరుకోండి. అంతేగాని ఆయనతో ఒక ఫోటోకి, ఆయనతో ఒక ఇదికి ఎందుకు అంత తపన? ఎందుకు? ఏమొస్తుంది దానివల్ల? సరే, ఆ కారు కింద పడిన వ్యక్తి
పడ్డాడు అని చెప్పేసి చూపిస్తున్నారు, కానీ ఆ కారు కింద నుంచి తీసే ఫుటేజ్ అని ఉందా? వీడియో తీయాలి కదా, మీ వాళ్ళందరూ చూపిస్తున్నారు కదా, మరి అక్కడ చూపించినప్పుడు అక్కడితో ఎందుకు అయిపోయినాయి? ఎన్ని వీడియోలు చూసినా అక్కడికే అయిపోయింది అన్నీ. కారు కింద ఆయన రోల్ అయ్యాడు, అక్కడికే అయిపోయింది. ఎదుటి నుంచి కూడా ఆగు ఆగు అన్నది ఉంది. సామాన్య ప్రజలు ఆగు అంటున్నారు. మరి పోలీసులు అందరూ ఏమయ్యారు అప్పుడు? పోలీసులు అందరూ ఎక్కడున్నారు అప్పుడు? వదిలేశారు అయినట్లా గాలికి? ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష లీడర్ని అలా వదిలేస్తారా? 40% ఓట్ షేర్ ఉన్నవాడిని. సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటే చూసి చెప్పాలి కదా. మరి ఆ రోజు ఎస్పీ గారు ఎందుకు చెప్పారు అలాగా? ఆ రోజు జగన్ గారు ఏమైనా ప్రేరేపించారా మిమ్మల్ని? వైసీపీ వాళ్ళు ప్రేరేపించారా? ఇలా చెప్పండి అని చెప్పేసి ఈరోజు ఇలా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రేరేపించారా? ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఆ రోజునున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? చూసిన వాళ్ళు ఎవరు లేరా? పోలీసులు ఎవరు చూసిన వాళ్ళు లేరా? ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరా? ఎవరు లేరా? మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఆయన గాలికి వదిలేసి ఆయన ఎక్కడో ఏదో ఇచ్చేస్తున్నట్టు, ఇది చేసేసి వచ్చినట్టు చెప్తారేంటి? రోడ్డు మీదే కదా. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత మనోడు ఆయన కాలు మీద కాలేసుకొని కింద పడుకొని, అంటే నేను ఆయన్ని తప్పుగా మాట్లాడట్లేదు, ఆయన అక్కడ ఉన్నాడు, అంబులెన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆయన చనిపోయాడు కాబట్టి పోస్ట్ మార్టం కూడా చేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి పెట్టాలి. ఇప్పుడు వెళ్ళే దారిలో ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ప్రజలందరికీ కూడా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఎందుకంటే ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో హిట్ అండ్ రన్ జరిగిందా, ఎక్కి తొక్కేసిందా? అంత పెద్ద కారు, దాదాపు ఒక 3,000 కిలోలో 4,000 కిలోలో ఉన్న కారు, అంటే ఆ కారులో జనాలు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కార్ డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారు, వెనకమాల ఒక నాకు తెలిసి మిడిల్ సీట్లో ఒక ముగ్గురు, వెనకమాల సీట్లో ఒక ఇద్దరన్న ఉంటారు కదా. నాకు తెలిసి దాదాపు అది ఒక 3,000 కిలోల వెయిట్ మనిషి తల మీద నుంచి వెళ్ళిపోతే ఆయన అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవుతాడా, లేకపోతే తర్వాత కూడా బతికుంటాడా? తల మీద నుంచి వెళ్ళింది తొక్కి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి రాస్తున్నారు కదా, పిచ్చి రాతలు, పిచ్చి తమ్మెల్స్ పెట్టి యూట్యూబ్లో వీడియోస్ వేస్తున్నారు కదా. బతుకుతాడా? ఆ తమ్మెల్స్ వేసినోడు ఎవడైనా సరే, ఆ వీడియోలు అట్లా వేసినోడు ఎవడైనా సరే, మీరు రండి ఒకసారి అదే కారు కింద మిమ్మల్ని పడుకోబెడతాం. మిమ్మల్ని పడుకోబెట్టినప్పుడు అట్లా వెళ్తుందా లేదో కూడా చూద్దాం. ఎందుకంటే తొక్కిచ్చేసి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళంతా. తొక్కిచ్చేసి వెళ్ళిపోయారని చెప్పి ఆయన ఆపినప్పుడు ఆయన బయటికి తీస్తున్న ఫుటేజ్ ఏమైనా ఉందా? ఫుటేజ్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు అని చెప్పేసి వీడియో తీసిన వాళ్ళు, కారు కింద నుంచి తీసినప్పుడు వీడియో తీస్తారు కదా. ఒక నలుగురు తీస్తుంటే పక్క నుంచి వేరే వాళ్ళు వీడియోలు తీస్తారు కదా, ఇట్లా జరిగింది అని వీడియోలు తీస్తారు కదా. 100కి 200% తీస్తారు. ఎందుకంటే ఒక 10 మంది సాయం చేస్తే తర్వాత అప్పుడు పక్కన ఉంటాడు. చాలామంది యూత్ అందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో వీటిలో కూడా వీడియో ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏది అది? ఇప్పుడు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్యూజ్డ్ నెంబర్ 2 ఆయన వల్లే ఇది జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేనే కారు తోలుతున్నా. ఇప్పుడు నా వెనకాల ప్యాసింజర్స్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వరి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళు ఉన్నారు కారులో. నేను వెళ్ళి ఒకరిని గుద్దేసినప్పుడు నాతో పాటు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తారా? ఎందుకంటే నా పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. నారా లోకేష్ని లోపలేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని లోపలేస్తారా? చెప్పండి. వేస్తా ఉంటే చెప్పండి. ఈసారి ఇప్పుడు ట్రై చేస్తాను నేను కూడా. వాళ్ళ కారుకి డ్రైవర్ అయ్యే జాబ్ కోసం నేను కూడా ట్రై చేస్తాను. చేసి దానికి అప్లై చేసుకుంటా. వాళ్ళు కూడా బాధ్యులు అవుతారంటే చెప్పండి. హిట్ అండ్ రన్ కేసు కదా మీరు పెట్టింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లోపలేసినా కానీ ఏమీ కాదు. నేను ఆయనకి సపోర్ట్ చేసి ఈయనకి ఇది చేసి మాట్లాడట్లేదు. నేను అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు కావాలి మాకు. వాస్తవాలు తీసుకొచ్చి ఇదిగో అయ్యా కారు కింద నుంచి తీస్తున్న వీడియో ఇదిగో నెక్స్ట్ ఇలా జరిగింది అని చెప్పేసి. అసలు పోలీసులు ఏమైపోయారో అర్థం కావట్లేదు నాకు. అక్కడ ఎవరు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చూసిన వాళ్ళు ఎవరు లేరా? ఆ రోజు చెప్పాలి కదా, చూసుంటే ఆ రోజే చెప్పాలి కదా పోలీసులు ఎస్పీ గారికి, సార్ ఇలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎక్కింది ఆయన మీదకి అని చెప్పేసి ఆయన చెప్తే ఎస్పీ గారు అదే చెప్తారు కదా. ఏమైపోయింది మరి? ప్రజలు ఆలోచించి ప్రజలు ఏదైనా సరే ఒక వీడియో వచ్చినప్పుడు ఇలాంటి తిరుపతి లడ్డు కాడి నుంచి
ఇప్పటి వరకు కూడా ఈ కేసు తొందరలో ఇప్పట్లో తేలేది కాదు. తిరుపతి లడ్డు కేసు ఎలాగైతే సాగదీస్తున్నారో దీన్ని కూడా అలాగే సాగదీస్తారు. దీన్ని కూడా అలాగే సాగదీసి ఒక ఇదిలా పెట్టుకుంటారు. యోగా డే జరిగింది. యోగా డే అట్టర్ ఫ్లాప్ అయింది. అందరూ కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా 300 కోట్లు ఖర్చయిందంట, 300 కోట్లు ఖర్చయిందంట అని చెప్పేసి అందరూ కూడా మ్యాక్సిమం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నేను నిజమని చెప్పట్లేదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. అందరూ కూడా మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇది ఎత్తుకెళ్ళిపోతున్నారు. మీడియా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అంతంటి మీరు అంతగా 323 కోట్లు కడితే అది వేస్ట్ అన్నారు కదా, మరి ఈరోజు 300 కోట్లు అంట కదా అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగారు ఆయన్ని. దాన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారని చెప్పేసి అన్నాడు ఆయన. కంపేర్ చేస్తారు. ప్రతిరోజు పిల్లలకి యోగా ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వండి, వాళ్ళ స్కూల్స్లో యోగా కంపల్సరీ చేయండి. ఇలాంటి చట్టాలు ఏమైనా తీసుకొచ్చి ఇలాంటిది ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ పెడితే యోగా అనేది పార్ట్ అవుతుంది. దానివల్ల యోగాని ఇచ్చేసాం. సంవత్సరంలో ఒకరోజు మదర్స్ డే పెట్టి, సంవత్సరంలో ఒకరోజు ఫాదర్స్ డే పెట్టి, సంవత్సరంలో ఒకరోజు యోగా డే పెట్టి దాని గురించి చప్పట్లు కొట్టుకొని యోగా మా దేశంలోనే పుట్టింది, మాదే నెంబర్ 1 అంటే సరిపోదు కదా. దాన్ని డైలీ ప్రభుత్వం ఏం తీసుకుంటుంది దానికి చర్యలు. ప్రతి మనిషి లైఫ్లో యోగా అనేది పార్ట్ అవుతుందా లేదా, ప్రతి స్కూల్స్లో మనం చేయగలిగితే వాడు వెళ్ళి ఇంట్లో చేసుకుంటాడు. ఇంట్లో చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాడిని చూసి అవును మనం కూడా ఇట్లా యోగా చేసుకోవాలన్న ఇది వస్తుంది. దాని గురించి లేదు. సంవత్సరంలో ఒకరోజు యోగా డే పెట్టడం, దాని గురించి చప్పట్లు కొట్టుకోవడం, గిన్నీస్ బుక్లో ఎక్కడం, ఇది మా టార్గెట్. ప్రజలకు ఎంత డబ్బు ఖర్చు అయింది ఏంటి అన్నది మనం బయట పెట్టరు. సో అందరు కూడా దీని గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను డైవర్టింగ్ అంటలేదు. సో క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత రోజు ఇది వచ్చింది. దానికి ముందెందుకు రాలేదు? బ్యానర్ పట్టుకొని నిలబడినోడు రప్ప నరుకుతాను అని చెప్పేసి బ్యానర్ పట్టుకొని నిలబడినోడు కనపడ్డాడు కానీ కారు కింద పడిన వ్యక్తి ఏ మీడియాకి కనపడలా, ఏ పోలీసోడికి కనపడలా. దాని గురించి 4 రోజులు నేషనల్ మీడియాలో డిబేట్లు పెట్టారు, ఇంకో అందరికీ పెట్టారు. మరి వాడు బ్యానర్ పట్టుకొని కనపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కించింది ఇంకా డేంజర్ కదా. జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కడం వల్ల ఇంకా ఆయన చనిపోయాడు కదా వ్యక్తి. దాన్ని ఎందుకు హైలైట్ చేయలేదు? ఎవరికి కనపడలేదా? వాడి మీద పెట్టినంత ఫోకస్ ఈయన మీద పెట్టలేదా? పోలీసులు ఎవరూ చూడలేదా? ఆయన చుట్టూ సెక్యూరిటీ కూడా ఎవరు చూడలేదా? ఎందుకు మార్చి చెప్పారు అంటే ఆ రోజు సాయంత్రానికి ఎస్పీ గారు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులు ఎవరు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చూడలేదా? పోలీసులు ఎవరు ఆయన చుట్టుపక్కల లేరా? సెక్యూరిటీ లేరా? జెడ్+ సెక్యూరిటీ లేదా? ఉంది అన్నారు కదా. మరి నిన్న పనికిమాలలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఆయన అపోజిషన్ లీడరా, లేకపోతే ఆయన నరేంద్ర మోదీని ఆయనకి జెడ్+ సెక్యూరిటీ ఇవ్వడాకని చెప్పేసి పనికిమాలలో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా. మరి నారా లోకేష్ గారికి గతంలో ఏ విధమైన సెక్యూరిటీ ఇచ్చారు? గతంలో ఆయన కనీసం ఎమ్మెల్యేనా? గతంలో ఆయన ఎమ్మెల్యేనా కనీసం? పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన సెక్యూరిటీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సెక్యూరిటీ ఇచ్చారు? పోస్టులు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు చూసుకొని, ఆలోచించుకొని ఇది చేయండి. సమాజానికి హాని చేసి, సమాజానికి ఇది కల్పించేసి, వేరే ఎవరికో మేలు చేయాలి, ఆ మేలు వల్ల మనం లబ్ధి పొంది 4 చిల్లర డబ్బులు తీసుకొని, ఆ చిల్లర డబ్బులతో మేము రైస్ బ్యాగులు కొనుక్కోవాలని చెప్పేసి మీరు రైస్ బ్యాగులు అవ్వమాకండి. భర్త నేను డైలాగు, తప్పుడు రాతలు రాసి మీ ఇంట్లో 2 రైస్ బ్యాగులు కొనుక్కుంటే మీకు అరగదు సార్ అని చెప్పేసి. నిజంగానే అరగదు. ఎంత చెప్పినా తక్కువే. ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరే. ఇంకా దీని గురించి అసలైన వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఎందుకంటే ఆ కారులో ఆయనకి తెలుసా తెలీదా ఏంటి అన్నది కూడా ఆయనే చెప్పాలి వాస్తవాలు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం మేమందరూ కూడా దీనికోసం, ఎస్పెషల్లీ దీనికోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయం మీద ఆయన ఎప్పుడు పెడతారు ప్రెస్ మీట్ చూడాలి, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీమ్ అచ్చం.